నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది? ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు? అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారినే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ మకర రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది. హ్మ్. యోగవంతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారని చెప్పొచ్చు. ఓకే. చాలా బాగుందని అనడం లేదు కానీ బాగుంది అని తెలుసు. ఎందుకు అంటే గతములో చేసినటువంటి తప్పిదాలను సరిదిద్దుకునేటువంటి అవకాశము ఉంటుంది. ఓకే. గతంలో చాలా పనులు చేసుకుందాము అనుకొని చేసుకోలేని వాళ్లకు హ్మ్. ఇప్పుడు కొన్ని అవకాశాలు వచ్చి సరిదిద్దుకునేటువంటి మార్గము ఉంటుంది. ఓకే. ఇప్పుడు గురువు అనుగ్రహిస్తాడు. హ్మ్. ఒక మంచి మార్గము దొరుకుతుంది. హ్మ్. ఏ మార్గము నాకు లేదు అనుకునేటువంటి వాళ్లకు ఒక మార్గం దొరుకుతుంది వీళ్ళకు. ఓకే. అలాగే ఎదుగుదలకు కావాల్సినటువంటివి వీళ్ళు ఆలోచనలు చేసి దానికి తదనుగుణంగా అడుగులు ముందుకు వేయడం కూడా జరుగుతుంది. హ్మ్. గతంలో కొంతమంది దూరమైనటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం కానీ హ్మ్. లేదా వీళ్ళకే పని ఉండి పిలిపించడము కానీ ఇలాంటివి జరుగుతాయి. హ్మ్. పిలిపించి వాళ్ళతో ముందుకు మళ్ళీ కలిసి వెళదాం ముందుకు, జరిగింది గతం గతః అనేటువంటి భావనతో ముందుకు వెళ్తారు. ఓకే. భూముల వలన కలిసొచ్చేటువంటి విధానంగా ఉంది. హ్మ్. ఇబ్బంది ఏమీ లేదు. కోర్టులో ఏమైనా వివాదాలు లాంటివి గనక వీళ్ళవి ఉన్నాయి అంటే కొంత ఊరట కలిగే అవకాశం ఉంటుంది ఓకే. వీళ్ళకు. హ్మ్. ఒక ఇబ్బంది అనేటువంటిది గతంలో ఉండేటువంటి దాని వలన ఆ ఇబ్బందిని ఫేస్ చేస్తూ బయటికి రాలేక ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా బయటపడ ఒక అనుకూలమైనటువంటి వాతావరణంలోకి బయటకొస్తారు. ఓకే. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. హ్మ్. బంధుమిత్రుల యొక్క ఆగమనము అనేటువంటిది ఉంటుంది. సంతోషముగా మళ్ళీ నువ్వు లైన్‌లోకి వచ్చినావు చాలా సంతోషము అని మెప్పు పొందే విధంగా ఉంటుంది. హ్మ్. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్‌లు రావటం లాంటివి ఉంటాయి. హ్మ్. కొంతమందికి జరుగుతుంది. హ్మ్. వ్యక్తిగతమైనటువంటి జాతకాలే ఇక్కడ చాలా ముఖ్యం. హ్మ్. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. హ్మ్. వ్యక్తిగతమైనటువంటివి చూసుకోవాలి. ఓకే. అదొక విధానం. హ్మ్. వీళ్ళు మానసికంగా దృఢంగా ఉండాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది. ఓకే. ఇప్పుడు మనకట్లయిపోయింది, ఇట్లయిపోయింది అని అనాలోచనగా బాధపడుతూ ఉంటే ఒకచోట అలాగే ఇంగా ఉండిపోతారు. హ్మ్. హ్మ్. కానీ బయటికొచ్చారు అంటే ఖచ్చితంగా దృఢముగా మనస్సులో అది పోతే పోయింది నేను ఇంకోటి చేసుకోగలను అని ఆత్మస్థైర్యంతో ముందుకు ఎప్పుడైతే వస్తారో తప్పకుండా వీళ్ళకు విజయం అనేటువంటిది లభిస్తుంది. రైట్. వీళ్ళకు ఒక హ్మ్. మార్గం అయితే హ్మ్. దొరుకుతుంది. ఇక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు జరుగుతాయి. హ్మ్. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. హ్మ్. మంచి యోగవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి. ఓకే. ఎక్కువ శాతము మంచివే ఉన్నాయి హ్మ్. హ్మ్. ఫలితాలు. 1, 2 మినహాయింపు తప్ప హ్మ్. 1, 2 చోట్ల కొంచెం ఇబ్బంది కలగవచ్చును వీళ్ళకు. హ్మ్. అంతేగాని మళ్ళీ వేరే ఇది ఏమీ లేదు. ఒక సినిమా రంగంలో ఉండినా, రాజకీయ రంగంలో ఉండినా, లేదా కళారంగాల్లో ఎక్కడ ఉండినా, వ్యాపార రంగాలు అంటే అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి గదా! అన్ని దానిలో హ్మ్. ఉండినా, హ్మ్. ఎక్కడ ఉండినా, ఏ పని చేస్తూ ఉన్నా, చిన్న పని వరకు, పెద్ద పని వరకు ఎవరు చేసుకుంటున్నా, వీళ్ళకు ఎక్కువ శాతం యోగవంతమైన ఫలితాలే ఉన్నాయి గాక. ఓకే. అది తల్లి. ఇక వీళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే దైవారాధన, దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. మకర రాశి వాళ్ళు
ఇంకా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు సాధించాలి మేము అని అనుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని చూసుకోవాలి. లోపాలుంటే సర్దిద్దుకునేటువంటి పని చేస్తూ హ్మ్. ఏ దేవతను ఆరాధిస్తే మంచిది అనేటువంటిది ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే, హ్మ్. లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. ఓకే. ఇక మామూలుగా దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు బానే ఉంటాయి వీళ్ళకు. హ్మ్. ఇబ్బందేమీ ఉండదు గాక ఉండదు. ఇక ఏ రంగు దుస్తులు వేసుకుంటే మేలు హ్మ్. అనేటువంటిదొచ్చినప్పుడు నలుపు తప్ప అన్నీ వేసుకోవచ్చును. ఓకే. చాలా బావుందండి. మకర రాశి వారికి కూడా. మాసమంతా చాలా బావుంది. ఇక ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న మనసుకి కష్టంగా అనిపించినప్పుడు దైవారాధన విషయానికొస్తే లక్ష్మీదేవిని, అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఒక నలుపు తప్ప మిగిలిన అన్ని కలర్స్ కలిసొస్తాయన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. వ్యక్తిగత జాతకాల్ని గురువుగారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ఈ వీడియోని అందరికీ చేరువ చేయండి. లైక్ చేసి అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.